ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషను, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ k ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అయితే ఈ రెండు ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉందంట. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ రెండు ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి k వాల్యూ అనేది తెలియదు కాబట్టి ఈ ఈక్వేషన్కి మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్కి ఫ్యాక్టరింగ్ మెథడ్ అప్లై చేస్తే ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, 6 1 జార్ ఏమవుతుంది 6. దీనికి ఫ్యాక్టరింగ్ మెథడ్ అనేది అప్లై చేస్తే ఎలా డివైడ్ చేయొచ్చు, 6ని మైనస్ 5 వచ్చేలాగా డివైడ్ చేయాలి. కాబట్టి 6ని ఎలా రాసుకోవచ్చు, -2 ఇంటూ -3 అని రాసుకోవచ్చా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 జార్ 6. ఇక్కడ ఎంత వస్తుంది, -2 -3 -5 వస్తుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చా. ఇక్కడ ఈ టర్మ్స్లో x అనేది కామన్ తీస్తే x -2, ఇక్కడ -3 అనేది కామన్ తీస్తే x -2 ఈక్వల్స్ టు 0. ఈ రెండాటికి కామన్గా ఏముంది, x -2, ఇంకేం మిగిలింది x -3 ఈక్వల్స్ టు 0. x -2 ఈక్వల్స్ టు 0 కామా x -3 ఈక్వల్స్ టు 0. x వాల్యూ ఎంత అవుతుంది, -2 అటుకి వెళ్తే +2. ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది, -3 అటుకి వెళ్తే +3. అంటే 2, 3 x ఈక్వల్స్ టు 2, 3 అనే వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ అనేవి ఈ ఈక్వేషన్కి రూట్స్. ఈ రూట్స్ని యూజ్ చేసి ఇక్కడ మనకి ఈ రెండు ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉంటుంది అన్నాడు కాబట్టి ఈ 2 రూట్స్లో మనకి ఈ రెండు ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఏదో తెలియదు కాబట్టి మనకి ఇచ్చిన ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ k ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్లో ఒకసారి 2 సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం, ఇంకోసారి 3 సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం xలో. 2 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ x అంటే 2 ప్లస్ k ఈక్వల్స్ టు 0. 2 స్క్వేర్ అంటే ఎంత, 4 మైనస్ 7 2 జార్ 14 ప్లస్ k ఈక్వల్స్ టు 0. 4 మైనస్ 14 అంటే -10 ప్లస్ k ఈక్వల్స్ టు 0. k ఈక్వల్స్ టు ఈ -10 అటుకి వెళ్తే +10 అవుతుంది. ఇదేంటి మనకి ఒక k వాల్యూ, ఈ 2 అనే రూట్కి వచ్చిన k వాల్యూ. ఇప్పుడు 3 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ k ఈక్వల్స్ టు 0లో x అంటే వాల్యూ ఎంత, 3 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 3 ప్లస్ k ఈక్వల్స్ టు 0. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 7 3 జార్ 21 ప్లస్ k ఈక్వల్స్ టు 0. 9 మైనస్ 21 అంటే -12 ప్లస్ k ఈక్వల్స్ టు 0. ఈ -12 అటుకి వెళ్తే +12 అవుతుంది, అంటే k ఈక్వల్స్ టు 12. 2 అనే రూట్కేమో k వాల్యూ 10 వచ్చింది, 3 అనే రూట్కేమో k వాల్యూ 12 వచ్చింది. అంటే 10, 12 అనేవి k వాల్యూస్ అనుకోవచ్చా. ఇక్కడ మనకి కామన్ రూట్ ఏదో తెలియదు కాబట్టి రెండు రూట్స్కి మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 10, 12.